హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 92. మళ్ళీ ఆస్ట్రేలియానా అన్నాడు రామ్. కాదు బావా, స్విస్కి అన్నాడు బాలు. ఎన్ని రోజులు అని రామ్ అడగడంతో 10 days పైనే పట్టొచ్చు బావా. టీం మొత్తం వెళ్తున్నాం. శ్రీను అన్న, మరో 3 సీనియర్లు, మేమొక 3 అన్నాడు బాలు. ఓ, ఏంటి సీనియర్లు కూడా నీ చుట్టూ తిరుగుతున్నారంట అన్నాడు రామ్ నవ్వుతూ. ప్లీజ్ బావా, ఇది నీకు శ్రీను అన్ననే చెప్పి ఉంటాడు. కానీ నువ్వు ఈ విషయం చిన్ని ముందర ఎత్తకు, మళ్ళీ ఏడుస్తుంది అన్నాడు బాలు. ఎందుకురా, కొంపదీసి వాళ్ళల్లో ఎవరైనా నచ్చారా ఏంటి అన్నాడు రామ్ నవ్వుతూ. అంత లేదు బావా, వాళ్ళంతా పెద్ద పెద్ద కంత్రీలు. మా మేనేజర్లతో అలా డేటింగ్లకు కూడా వెళ్తారు. నాతో కూడా వర్క్ లో ఏదైనా అవసరం ఉంటే అలా తిరుగుతారు తప్ప వాళ్ళకి తిరగడానికి, జల్సా చేయడానికి కార్లు కావాలి, డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళు కావాలి, పబ్బులకు వెళ్ళాలి, ఇలాంటి వాళ్ళే నచ్చుతారు. నేనేం నచ్చినా వెనక తిరగలేదు అన్నాడు బాలు. అవన్నీ నీకెందుకురా, నీ మనసుకు నచ్చిన అమ్మాయి నీతోనే ఉంది కదా, నీతోనే తన జీవితం అని కన్న తల్లితోనే ఫైట్ చేసింది. మనకు కావాల్సింది డబ్బులు, పబ్బులు, బ్యాచ్లు కాదురా, మనల్ని ప్రేమించే అమ్మాయి కావాలి. ప్రేమంటే ఇది చూసి పుట్టేది కాదు అని ఫేస్ చూపిస్తూ మన మనసు చూసి మనల్ని ప్రేమించాలి. అందంది ఏముందిరా, వయస్సుతో పాటు పోతుంది అని రామనడంతో ఇట్స్ ఓకే బావా, నువ్వేం భయపడకు. నాకు ఎవరిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఉన్న దాంతోనే స్పెండ్ చేయడానికి టైం లేక నేను ఏడుస్తుంటే ఇప్పుడు ఈ స్విస్ గురించి తెలిస్తే మళ్ళీ ఎంత ఏడుస్తుందో అన్నాడు బాలు బాధగా. ఏం చేయలేం, ఎలాగో అలా ఒప్పించు అన్నాడు రామ్. ఇప్పుడే చెప్పకు బావా, ఇప్పటి నుంచే ఏడుస్తుంది నన్ను ఆపడానికి అని బాలు అనడంతో నేను చెప్పనులే, నువ్వు భయపడకు, వెళ్ళి స్నానం చేసి ఏమన్నా తిని పనుకో, అలసట నీ మొహంలోనే తెలుస్తుంది అని రామనడంతో అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు బాలు. కోపంగా బయటకు వచ్చిన చిన్ని గేట్ దగ్గర బాలు బైక్ చూసి అటు వెళ్ళింది. తన కోసం కూడా బాలు ఐస్ క్రీమ్ తెచ్చే ఉంటాడని చిన్ని గట్టి నమ్మకం. ఆ నమ్మకం నిజం చేస్తూ బైక్ పై ఉన్న పౌచ్ లో చిన్న ఐస్ క్రీమ్ బాక్స్ చూడగానే అంతవరకు ఉన్న కోపం పోవడంతో నవ్వుతూ అది తీసుకొని అక్కడి నుంచి తినడానికి ఇంటికి వెళ్ళిపోయింది చిన్ని. బాలు బైక్ ఆన్ చేసి బాక్స్ లేదని చూసుకొని దొంగ మొహంది, బోడి ఐస్ క్రీమ్ అని తిట్టి సిగ్గు లేకుండా తీసుకుపోయి మెక్కి ఉంటుంది అనుకొని సుజాతని కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనాలు చేశాక అవనిని తీసుకొని తన రూమ్ కి వెళ్ళిన రామ్ మధ్యాహ్నం నుంచి ఆపుకున్న తన సంతోషాన్ని బయట పెడుతూ ఆమె ఫేస్ అంతా ముద్దులు కురిపించాడు. ఓయ్, ఇవి నాక నీ బేబీకా అంది అవని సూటిగా చూస్తూ. నీకేనే బంగారం అని అవనిని గుండెలకి హత్తుకున్నాడు రామ్. నేను పిల్లల గురించి ఎప్పుడు అడిగినా తర్వాత లేదా దేవుడిచ్చినప్పుడు అంటావు, మరి నాకన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నావేంటిరా అంది అవని రామ్ చెంపని నిమురుతూ. ఏంటోనే, నా రక్తం మన ప్రేమ కలిపి ఓ ప్రాణం పోసుకుంటోంది అని తెలిసినప్పటి నుంచి నా గుండె చూడు ఇంకా కూడా ఎలా కొట్టుకుంటుందో అన్నాడు రామ్ అవని చేతిని తన గుండెపై పెట్టుకొని. అదేంటిరా అంత ఫాస్ట్ గా కొట్టుకుంటోంది అంది అవని. ఏమోనే, ఈ ఎగ్జైట్మెంట్ మాత్రం నాకు పిచ్చ సంతోషాన్ని ఇస్తుంది
అంటున్న రామ్ చెంపలపై చేయి వేసి నెత్తిన ముద్దు పెట్టింది అవని. రేపు హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పటి వరకు నువ్వు ఆ పని ఈ పని అంటూ కూర్చోకు, అమ్మ వాళ్ళు చేస్తారు అన్నాడు రామ్ అవనిని తన ఒడిలోకి తీసుకొని. ఇప్పుడు 1 మంత్నే కదా రామ్ అంది అవని. హా, ఈ 1 మంత్ నుంచి ఒక 3 మంత్స్ మనం జాగ్రత్తగా ఉండాలి. అవి చిన్న నెగ్లిజెన్సీ చూపించినా అది ఎక్కడికో దారి తీస్తుంది అన్నాడు రామ్. ఓకే ఓకే రా, నువ్వు భయపడకు, నేను జాగ్రత్తగా ఉంటాను అని రామ్ పెదవులపై ముద్దు పెట్టింది అవని. సున్నితంగా అవని పెదవులు అందుకున్నాడు రామ్. ఆమె శ్వాసకి ఇబ్బంది కలగకుండా 2 పెదవులు లీక్ చేస్తూ అతని చేతిలో ఉన్న ఆమె నడుముని నిమురుతూ పెదవులు వదిలి ఆమె గిడ్డంపై చిరుముద్దు ఇచ్చి అవి అన్నాడు రామ్ ప్రేమగా పిలుస్తూ. చెప్పు రామ్ అని అవని అనడంతో జస్ట్ పిలవాలనిపించింది అంతే అని రామ్ అనడంతో రామ్ని ఒకటేసి ఇడియట్ అంటూ దూరం జరిగింది అవని. తను వెనక్కి జరిగి అవనికి ప్లేస్ ఇస్తూ బెడ్ పై పనుకున్న అవనిని రామ్ గుండెలపై తలపెట్టింది. ఇద్దరు రాబోయే సంతోషం కోసం మాట్లాడుకుంటూ అలాగే నిద్రలోకి జారితే నిద్రపోయిన అవని నుదుటిన నిద్ర కళ్ళతోనే ముద్దు పెట్టి తన కోగిలిలో ఆమెని బంధించాడు రామ్. చూడు, మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయలేదు, దీనికి మూడింది నా చేతిలో అని తనకి బాగా అలవాటు అయినట్లు చిన్ని వాళ్ళ గోడ దూకేసి నేరుగా పైకి వెళ్ళిపోయాడు బాలు. అక్కడే ఎప్పుడు కూర్చునే తమ ప్లేస్ లో ఉన్న చిన్నిని చూసి తన కోపం తగ్గించుకుంటూ ఇప్పుడు అది ఇక్కడ లేకపోయి ఉంటే చచ్చుంటుంది నా చేతిలో అనుకున్నాడు బాలు మనసులో. సైలెంట్ గా వెళ్ళి చిన్ని పక్కన కూర్చుని సిగ్గులేదేనే బోడి ఐస్ క్రీమ్ అని అరిచి పందిలాగా మెక్కావా అన్నాడు బాలు చిన్ని చేతిని మలుపుతూ. నొప్పి బాలు అంటూ ఆ చిన్న నొప్పికే అరుస్తూ అల్లాడిపోయింది చిన్ని. ఆమె బాధ చూసి చేయి వదిలాడు బాలు. ఆకలి ఏం తీసుకురాలేదా అంది చిన్ని. లేదు అని బాలు అనడంతో అవునా అంటూ బాలు 2 పాకెట్లు చూస్తూ నైట్ ప్యాంట్ పాకెట్ కి ఉన్న జిప్ తీసి అక్కడ ఉన్న కవర్ తీసుకుంది. తిండిపోతూ అని బాలు నవ్వడంతో ఏం పర్లేదు అని అందులో ఉన్న శాండ్విచ్ తింటూ అలాగే కొంచెం బాలుకి తినిపించింది చిన్ని. కాదనకుండా కొంచెం తిని ఏంటి మేడం గారు స్లీవ్లెస్ తెగ వేసేస్తోంది అన్నాడు బాలు కనిపిస్తున్న చిన్ని భుజంపై గిచ్చుతూ. ఇది తమరు తెచ్చిందే బాబు అని భుజంపై రుద్దుకుంది చిన్ని. తెలుసే అని వెనక్కి వాలి ఫ్లోర్ పై పనుకొని ఆకాశాన్ని చూస్తూ లడ్డుగాడు నిద్రపోయాడా అన్నాడు బాలు. హా బాలు, అమ్మ గ్లాస్ తో చిన్నగా పాలు తాగించింది. కడుపు నిండడంతో హాల్లోనే నిద్రపోతే అమ్మ తీసుకెళ్ళింది అంది చిన్ని. బాలు అర్థం కాకుండా నువ్వివ్వలేదా అనడంతో లేదు, నెక్స్ట్ మంత్ కి వాడికి 1 year వచ్చేస్తున్నాయి కదా, పౌడర్ పాలు అవసరం లేదని అమ్మ ఆవు పాలు అలవాటు చేస్తుంది అంది చిన్ని. లడ్డుగాడు తాగాడా? ఇది ఆశ్చర్యమే అన్నాడు బాలు నవ్వుతూ. అమ్మ అందులో తాటి బెల్లం వేసింది బాలు, తీయగా ఉండడంతో నోరు తెరవకుండా తాగేశాడు దొంగ కన్నయ్య అంది చిన్ని నవ్వుతూ. ఓ అయితే ఇక స్టడీస్ చూడు అన్నాడు బాలు. అదే అనుకుంటున్నా అంది చిన్ని. టీసీ చేస్తావు కదా అన్నాడు బాలు. లేదు బాలు, నా ఇంటర్న్షిప్ కదా, ఇప్పుడు ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నా అంది చిన్ని. ఓ ఓకే 3 years కదా అన్నాడు బాలు. హా, నాన్నతో మాట్లాడి జాయిన్ అవుతాను అంది చిన్ని. ఓకే గుడ్ అని చిన్ని చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకొని అన్నీ ఓకే, మరి నేను అడిగింది ఏం చేశావు అన్నాడు బాలు. చిన్ని అర్థం కాకుండా చూడడంతో
ఆ రోజు పాపికొండల దగ్గర అడిగితే అక్కడ ఫీలింగ్స్ వస్తాయి, తొక్క తోలు, ఇంటి దగ్గర అయితే సరే అన్నావు. వెళ్ళి వచ్చి కూడా దగ్గర దగ్గర 2 నెలలు అవుతోంది. ఎలాగో లడ్డుగాడు కూడా నిలిపేశాడు కదా అన్నాడు బాలు. అప్పటికే చిన్ని మొహమంతా ఎర్రగా అయిపోవడంతో సైలెంట్ గా కూర్చుంది చిన్ని. ఈ విషయం ఎప్పుడు వచ్చినా సైలెంటేనా అని అసహనంగా అన్నాడు బాలు. నీకు ఇదేం పిచ్చి బాబు అంది చిన్ని బాలు భుజంపై వాలి తల పెడుతూ. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి, నాకీ పిచ్చి అనుకో అని ఆమె భుజం చుట్టూ ఉన్న చేతిని నడుంపై వేసి చిన్నీని తన వైపుకి లాక్కున్నాడు బాలు. బాలుపై నుంచి చిన్ని వెంటనే పైకి లేచేయడంతో బాలు కూడా చిన్ని లేచి కూర్చొని చిన్నీని దగ్గరకు తీసుకున్నాడు.